వెల్కమ్ టు పూరా లోకల్. భవనం ప్రారంభమయ్యి ఇంకా సరిగ్గా 3 ఏళ్లు కూడా పూర్తవలేదు. అప్పుడే పైపెచ్చులు ఊడే స్థితికి వచ్చింది తెలంగాణ రాష్ట్ర సచివాలయ భవనం. సచివాలయం 5వ అంతస్తులో దక్షిణ భాగం వైపు మోడల్ కోసం అమర్చిన రైలింగ్ పెచ్చులు ఊడి కింద పడ్డాయి. అదే సమయంలో కింద పార్క్ చేసిన కారుపై పెచ్చులు ఊడిపడ్డాయి. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు అంటున్నారు. పలు అవసరాల నిమిత్తం వివిధ కేబుళ్లు, లైటింగ్ పనులు నిర్వహిస్తుంటారని, అందుకు డ్రిల్లింగ్ కూడా చేస్తున్నారని, ఆ కారణంగానే జీఆర్సీ ఫ్రేమ్ దెబ్బతిని ఊడిపడి ఉంటుందని నిర్మాణ సంస్థ పేర్కొందంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతుంది. అది నిర్మాణ లోపం కాదని, కింద పడిన పెచ్చులు కాంక్రీట్వి కాదని సదరు సంస్థ తెలిపింది. నిర్మాణం పూర్తయి 2 ఏళ్లవుతుందని, ఇప్పటి వరకు ఎలాంటి నాణ్యతా లోపం లేదని ఘటనపై సమీక్ష చేస్తున్నట్లు సంస్థ ప్రకటించిందని తెలుస్తుంది. మరోవైపు తెలంగాణ సచివాలయం లోపలి భాగంలో 4 వైపులా ఉన్న ఎత్తైన పిల్లర్లకు అమర్చిన ఫ్రేమ్స్లోనూ చాలా పగుళ్లు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి సిఎస్ ఛాంబర్ల వైపు ఉన్న పిల్లర్లకు అమర్చిన ఫ్రేమ్స్లలో కూడా పగుళ్లు ఏర్పడగా ఇప్పటికీ మరమ్మతులు చేయకపోవడం గమనార్హం. దాదాపు 1500 కోట్లతో గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన సచివాలయం ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తూనే ఉంది. ప్రారంభోత్సవానికి ముందే ప్రధాన ద్వారం బాహుబలి తలుపుల పక్కన సీలింగ్ లైట్ నుంచి నీరు కారింది. ఆ తర్వాత కొద్ది రోజులకు కురిసిన వర్షం కారణంగా మీడియా సెంటర్ వద్ద నీళ్లు లీక్ అయ్యాయి. తాజాగా 5వ అంతస్తుపై ఏర్పాటు చేసిన జీఆర్సీ ఫ్రేమ్ ఊడిపడింది. నిత్యం సీఎం, మంత్రులు, ఉన్నతాధికారులు వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలు తిరిగే సచివాలయంలో తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతుండడంతో భవనం నాణ్యత పైన అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.